కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపట్టడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకునేటప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనాస్థలిలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ఈ భారీ పేలుడు విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, భోగి కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన భారీ విస్ఫోటనంలోని ఇప్పటి వరకు కూడా 24 మంది మృతి చెందడం జరిగింది. మరొక 6 వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లెక్కల ప్రకారంగా కూడా 34 మంది ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఘటనా స్థలంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా 24 మంది చెందారు. అయితే వాళ్ళలోని 21 మంది ఇక్కడే సజీవ దహనం కావడం జరిగింది ఘటనా స్థలంలోని. అలాగే మరొక 3 కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళ 3 కూడా మృతి చెందారు. అలాగే 6 చూసినట్లయితే కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ తో పాటు సామర్లకోట ఏరియా హాస్పిటల్లో కూడా మొత్తం 6 మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెప్పడం జరుగుతున్నది. అయితే 4 మందికి ఈ ఘటనలో నుంచి ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనా స్థలానికి వచ్చి ఘటనా స్థలం నుండి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఈ వివిధ హాస్పిటల్ అంటే సామర్లకోటలోని కాకినాడలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈ 6 కూడా ఆయన పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. మరొక సేపట్లో అక్కడికి చేరుకుని బై రోడ్డు ద్వారాగా వెళ్ళారు. ఆ రోడ్లో అక్కడ చేరుకుని అక్కడ వాళ్ళని కూడా పరామర్శించడం జరుగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ కొన్ని ఆధారాలను అయితే సేకరించడం జరిగింది. ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే వివిధ కారణాల కారణంగా జరిగిందా అనే దీని మీద విచారణ జరుగుతున్నది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రమాదాల్లో అతి ప్రమాదమైన భారీ ప్రమాదం జరిగిన ఘటన ఇదేనని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనలోనే మట్టికి ఇక్కడే ఈ ఘటన పెద్దదని చెప్తున్నారు. అయితే కొద్ది నెలల కిందట అంటే గత దీపావళి మాసంలోని దీపావళి సందర్భంగా ముందు రోజున ఇక్కడ రాయవరం అని పక్కనే ఉన్న గ్రామం, అది కూడా ఆ రాయవరం గ్రామంలోనే ఇక భారీ పేలుడు సంభవించి అప్పుడు 10 మంది మృతి చెందడం జరిగింది. మళ్ళీ ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంత పెద్ద ఘటన జరిగింది. ఈ ఘటనలోనైతే మొత్తం ఇప్పుడు 24 మంది మృతి చెందారు. ఇంకా 6 పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉన్నది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన సంబంధించి చూసినట్టయితే ఒక్కసారిగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే వర్కర్లందరూ కూడా భోజనం చేసి మళ్ళీ తిరిగి పనిలోకి నిమగ్నమైన సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించడం జరిగింది. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఇక్కడికి రాష్ట్రం నలుమూలకి కూడా ఇక్కడ సూర్యశ్రీ ఈ ఫైర్ వర్క్స్ తో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఒక 25 వరకు కూడా ఫైర్ వర్క్స్ కేంద్రాలు ఇక్కడ ఉండటం జరిగింది. వాటిలన్నిటి నుంచి కూడా రాష్ట్రం నలుమూలకు కూడా ఇక్కడ బాణసంచా కావాలంటే 365 రోజులు కూడా ఇక్కడ లైసెన్సులు తీసుకుని ఇక్కడ బాణసంచా అనేది తయారు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దాంట్లోని కూడా నుంచి 30 మంది నుంచి 40-50 మంది వరకు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అటువంటి సమయంలోనే ఇక్కడ ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించడంతో కొద్దిసేపు అసలు ఎవరికి ఏమైందో కూడా తెలియలేదు. అసలు మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదిరాయి పక్క పడిపోయినాయి. 21 మంది సజీవ దహనం ఒకే చోట జరిగిందంటే ఎంత భారీ ప్రమాదం జరిగిందో చూడవచ్చు. ఈ పేలుళ్లు సంభవించింది కూడా సుమారు 1 గంట సేపు ఏకదాటిగా బాంబు పేలుళ్లు అయ్యి జరిగినాయి. ఈ పేలుళ్లు చూసినట్లయితే ఈ బాణసంచా పేలుళ్లు 1 గంట సేపు ఏకదాటిగా జరగడం, అలాగే భారీగా పొగ రావటం, అలాగే భారీగా మంటలు కూడా వ్యాపించడంతో ఎవరు కూడా కనీసం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకి ఫిర్యాదు చేయడంతో చుట్టుపక్కల ఉన్న అగ్నిమాపక కేంద్రాలందరినీ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి వచ్చి ఆ మంటలన్నీ కూడా అదుపు చేశారు. తర్వాత సజీదహనమైన మృతదేహాలన్నింటినీ కూడా మహాప్రస్థానం ద్వారా కాకినాడ జీజీహెచ్ కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. కొన్ని కాకినాడ జీహెచ్ కి మరో కొన్ని చూసినట్లయితే సామర్లకోట, పెద్దాపురం ఏరియా హాస్పిటల్స్ కూడా తరలించి వాటిల్లో పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళందరికీ మృతదేహాలు అప్పగించడం జరుగుతుందని చెప్తారు. అయితే ఎవరెవరు ఇక్కడ పని చేస్తున్నారు ఇక్కడ అనేది మట్టికి 34 మందికి సంబంధించిన సమాచారాన్ని మట్టికి అధికారులు అయితే తెలుసుకోవడం జరిగింది. అయితే అందులోని
34 నలుగురు అయితే మొత్తం బతికే ఉన్నారు. వాళ్ళు అయితే వాళ్ళైతే బాగానే ఉన్నారు, సజీవంగా ఉన్నారు. వాళ్ళందరితో బాగానే ఉన్నారని చెప్పి వచ్చే ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉన్నది వాళ్ళందరికీ కూడా అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అయితే ఇందులో చూసినట్లయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ బాణంబు పేర్లు సంభవించినప్పుడు సమయంలోని ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాఠశాల భవనానికి కూడా బీటల వారిని అంటే ఎంత గట్టిగా శబ్దాలు వచ్చినాయి అనేది మనం కూడా తెలుసుకోవచ్చు. అక్కడ పాఠశాలలో ఒక్కసారిగా రావడంతో పిల్లలందరినీ కూడా వెంటనే బయటికి పంపించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏంటి, ఎంత ప్రమాదం జరిగింది, ఎంత శబ్దం అవుతుంది, అసలు ఏం జరిగి ఉంటది అని చెప్పి తెలియని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి చూసే సమయానికి ఇదంతా కూడా బూడిదైపోయి ఉన్నది. కనీసం అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైపోవడం జరిగింది. పచ్చని పంట పొలాలు మధ్యలో ఈ 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ వచ్చి ఈ సూర్యశ్రీ ఫైబర్ వర్క్ ఉండటం జరిగింది. అయితే ఇది అడబాల నాని అని చెప్పి శ్రీనివాస్ అని చెప్పేసి అతను నాని అంటారు. అతనికి సంబంధించిన ఫైర్ వర్క్స్ గా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించి అతను కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే ఇక్కడ మృతి చెందిన మృతదేహాలన్నింటినీ కూడా చూసినట్లయితే ఈ సజీవ దహనమైన మృతదేహాలన్నింటినీ కూడా ఒకటి కూడా గుర్తుపట్టని విధంగా అన్ని కూడా మృతదేహాలన్నీ కూడా కాలిపోవడం జరిగింది. దాంతో బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు మా వాళ్ళు చనిపోయారా లేకపోతే బతికున్నారా అనేది మట్టికి వాళ్ళే కూడా కన్నీరు మున్నీరే వెలిపించి ఇక్కడ అధికారులు అడగడం అవన్నీ చేయడం జరుగుతున్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.